బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గ్యారంటీలను అమలు చేయలేదన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. 15 ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ. ఇంకా ఆ రోజు ఎగిరెగిరి పడుతుంది. హరీష్ రావు యాడు నువ్వు మూసిల దుంకు, గంగల దుంకు, రాజీనామా చేస్తావా సస్తావా అంటివి. ఇవాళ అడవై మరి నీ రుణమాఫీ. కేసీఆర్ను ఫినిష్ చేస్తా, బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తా. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ను ఫినిష్ చేస్తా అని చెప్పి నీలాగా 24 ఏళ్లలో చాలా మంది ప్రగల్భాలు పలికినారు, పిచ్చి పేలాపనలు చేసినారు. ఇవాళ ఒక్కసారి చరిత్రలోకి తిరిగి తొంగి చూడు. కేసీఆర్ను ఫినిష్ చేస్తా అన్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? ఇంకా వాళ్ళు ఫినిష్ అయినరా? ఒక్కసారి చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళు మూసీ ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి ఏదైతే ఢిల్లీకి మూటలు పంపేదానికి రంగం సిద్ధం చేస్తా ఉన్నాడో, మూసీ పునరుజ్జీవం అంటున్నాడు. అదేదో మూసీని వీళ్ళేదో బంగారం లాగా మనకు చందమామ లాగా మనకు అప్పచెప్పిపోయినారు 2014లో. దాన్ని మనం అంతా మసిపూసి పాడు చేసి ఖరాబ్ చేసినాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. 2014 నాటికే మూసీ మురికి కుప్పంగా మారిన మాట వాస్తవం కాదా? 50-60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన, 15-20 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలన, ఆ రెండిట్లో ఉన్నది ఇదే రేవంత్ రెడ్డి కాదా? వారి ఆశయాలకు అనుగుణంగానే గత 11 మాసాలు పరిపాలనలో కాంగ్రెస్ మార్కు పరిపాలనను స్పందించగలిగినాము. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు నీళ్లు, నియామకాలు, నిధుల మీద చేసిన మోసాన్ని గ్రహించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినారు. రైతులకి గత 10 ఏళ్లుగా చేసిన రుణమాఫీ కంటే ఎక్కువ మోతాదులో 9 నెలల్లో రుణమాఫీ చేయగలిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 మాసాల్లోనే 50,000 ఉద్యోగాలు ఇవ్వగలిగింది. ఇంకా 8,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీకి ఈ రాష్ట్రంలో నూకలు చెల్లిపోయినాయి. ప్రజలు తిరస్కరించినారు కాబట్టి ఇష్టం వచ్చినా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికి రావాలంటే అక్కడికి వస్తాం, చర్చ పెట్టుకుందాం. 10 ఏళ్లలో మీరు ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేశారు, మేము 1 సంవత్సరంలో ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేస్తామో చర్చించుకుందాం. ఇవాళ మూసీ ప్రక్షాళన హైదరాబాద్ భద్రంగా ఉండటానికి తీసుకున్నటువంటి కార్యక్రమం. మూసీ ప్రక్షాళన అన్నది ఎవరి స్వార్థం కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం.